ఐపీఎల్లో 8th మ్యాచ్ గురించి మనం ఒకసారి చెక్ చేస్తే ఎంఐ వర్సెస్ డీసీ. నేనేం చెప్పానంటే ఎంఐని బీట్ చేయాలంటే డీసీ ఎంఐ కన్నా డబల్గా ఆడాలి అని చెప్పాను. దాదాపు డీసీ అలాగే ప్లే చేసింది. ముంబై బ్యాట్స్మెన్ని బాగా కంట్రోల్ చేసింది. ఎందుకంటే వాళ్ళంత డేంజర్ ఇంకా ఎవరు ఉండరు, ఆల్రెడీ అందరికి తెలిసిందే. కానీ అలాంటి టీంని డీసీ హోల్డ్ చేసిందంటే గ్రేట్. ముందుగా టాస్ గెలిచిన డీసీ వచ్చేసి ముంబైకి బ్యాటింగ్ ఇచ్చింది. దాంతో ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అక్కడ ఓపెనర్ రికెల్టన్ వచ్చేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు, తొందరగానే అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కొంచెం స్టేబుల్ అవుతున్నాడు అనుకున్న టైంలో రోహిత్ శర్మ కూడా అవుట్ అయి వెళ్ళిపోయాడు. వికెట్స్ తొందర పడుతూ ఉంది. తిలక్ వర్మ డక్అవుట్ అయిపోయాడు. కానీ సూర్య మ్యాచ్ని స్టేబుల్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ని వచ్చేసి స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఇక్కడ హార్దిక్ పాండ్యా లేడు ఈ మ్యాచ్లో. కెప్టెన్గా సూర్యకుమార్ని తీసుకున్నారు. దాంతో సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, 50 రన్లు చేసేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు. స్కోర్ అనేది అంత పెద్దగా రీచ్ అవ్వలేదు, అంటే 200 ఇలా మెయింటైన్ అవుతుందని అనుకున్నాను, కానీ 200 అయితే రాలేదు. ఇట్లా వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఆడినంత బాగా ఈ మ్యాచ్లో ఆడలేదు. మేబీ బౌలింగ్ చాలా స్టేబుల్గా వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ చాలా బాగా వేశారు. డీసీ ఎకనామికల్గా వేశారు అనమాట. దాంతో ముంబై స్కోర్ వచ్చేసి 162 ఫర్ 6 వికెట్స్, 20 ఓవర్స్ పూర్తిగా ఆడేశారు. డీసీ బౌలర్ల విషయానికి వస్తే ముఖేష్ 2 వికెట్స్ తీశాడు. తర్వాత మిగతా బౌలర్లు అందరూ ఎకనామికల్గా వేశారు, అంటే బాల్స్కి ఎక్కువ రన్నులు ఇవ్వకుండా వాళ్ళని స్టాప్ చేశారంట. అందుకే లో స్కోర్ చేయగలిగింది ఎంఐ. దీంతో 163 రన్స్ టార్గెట్తో డీసీ సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ 2 వికెట్స్ చాలా తొందరగా పడ్డాయి. అరే మ్యాచ్ ఇంకా కంప్లీట్ ముంబైదే అని అందరం ఫిక్స్ అయ్యాము. కానీ అప్పుడు కానీ తెలియలేదు ముంబైకి డీసీకి మధ్యలో సమీర్ రిజ్వీ ఉన్నాడని. రిజ్వీ ఒక్కడే 90 రన్స్ మ్యాచ్ని ఒక్కసారిగా డీసీ వైపు తిప్పేశాడు. దాంతో ముంబైకి వచ్చేసి ఫస్ట్ లాస్ ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో. సెకండ్ మ్యాచ్లో వీళ్ళు ఓడిపోవడం జరిగింది.